బార్బర్, మనకి సలూన్స్ ఉంటాయి కదా. సో అప్పట్లో ఆరు బయట ఈ విధంగా ఈ ఈ మనిషి అంటే ఎవరైతే గడ్డం తీస్తున్నాడో మనకి ఇక్కడ కనిపిస్తుందో ఆయన పెట్టుకొని ఆ కాలంలో ఎట్లా అంటే ఇల్లంతా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. అక్కడ రోడ్ల మీద వెళ్తే అప్పుడు పిలిపించి ఆరు బయట ఇట్లా తీయించుకునేవాళ్ళు అనమాట. ఈ విధంగా ఉండేది. సో ఇలా అనమాట. ఈయన అద్దంలో చూసుకుంటుంటే ఈయన గడ్డం తీస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఒక ఆయన చుట్టా తాగుతున్నాడు, ఇక్కడేమో ఒక మనిషి చూస్తున్నట్లుగా మనకి ఇచ్చారనమాట. ఇది కూడా కుల వృత్తి, మంగళోళ్ళు అంటారు కదా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కోడిపెట్ట, దాని పిల్లలు ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు ఇక్కడ. దాని పైన కోడిపెట్ట మీద చిన్ని బుజ్జి కోడి పిల్ల ఉంది ఇక్కడ. అండ్ కలర్స్లో ఇచ్చారనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఆరు బయట ఎక్కువగా మనకి అప్పట్లో ఆవులు, మేకలు, ఎద్దులు ఇవన్నీ ఉండేవి. అండ్ కోళ్ళు కూడా ఉండేవి అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి అప్పట్లో రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు ఇవే వాడేవాళ్ళు అనమాట. సో ఆ పాత్రలు తయారు చేసే వృత్తి అనమాట ఇది. ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది మొత్తం కూడా ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఎక్కడైతే చొట్టపడిందో ఆ చొట్టను తీస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ అమ్మ నిప్పు పెడుతున్నట్టుగా ఇక్కడ మనకి పెట్టారు. ఇద్దరు పిల్లల్ని ఇక్కడ ఇచ్చారనమాట. సో ప్రతి చేతి వృత్తి వాళ్ళు ఏ విధంగా చేస్తారు, అసలు ఆ పనిముట్లని ఎలా తయారు చేస్తారు, సో ఎంతమంది ఉంటారు, ఏమేం పనిముట్లని అవి తయారు చేయడానికి వాడతారు అనేది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు చూపిస్తున్నారు.